పరశ్రీ వ్యామోహంలో పడి పచ్చని కాపురాలు మొత్తం కూడా చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇదే కోవకు చెందినటువంటి వార్త మీకు ఇప్పుడు మీ ముందు ఉంచుతా. ఏంటంటే అసన్పర్తి కేంద్రంలో మండల కేంద్రంలో జరిగినటువంటి నిన్న ఘటన. ఇద్దరు వైద్యులు మంచిగా 2017లో పెళ్లి జరగడం జరిగింది. పెద్దలు నిశ్చయించారు. ఇద్దరు పాపలతో మంచి కుటుంబం కూడా వెళ్తూ ఉంది. ఇద్దరు డాక్టర్లు కావడంతో ఇద్దరు కుమార్తెలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కసారి సోషల్ మీడియా ప్రభావం ఎంతోమంది, అంటే సోషల్ మీడియా పాజిటివ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, దాంట్లో నెగిటివ్ కూడా చాలా ఉంటుంది. కానీ ఆ రీల్స్, ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న ఒక అమ్మాయి డాక్టర్ సృజనకు పరిచయం కావడంతో అక్కడ మొదలైంది ఈ సంసారం. వాళ్ళు సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏదైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి అమ్మాయి పరిచయం కావడంతో ఒక్కసారిగా కూడా ఆ కుటుంబంలో కలహాలు మొదలై తను మారాలి అని కూడా భార్య ఎంత చెప్పినప్పటికీ కూడా తన సంబంధం, తన యొక్క జల్సాలు, కుటుంబ పోషణ మొత్తం కూడా మర్చిపోయి అమ్మాయి మోజులో పడిపోయాడు ఆ డాక్టర్. ఎందుకు ఇవన్నీ చేసినా కూడా అసలు ఎందుకు వాళ్ళే నలుగురు చెప్పాల్సిన దేవుడు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ని మనం దేవునితో పోలుస్తాం, ఎందుకంటే తను ఎన్నో ప్రాణాలు కాపాడతారు కాబట్టి. అలాంటి వ్యక్తులు సమాజం పట్ల అన్నీ ఉన్నా కూడా కనీసం వారే ఇలాంటి తప్పులు చేస్తే ఎవరు అసలు? ఇలాంటి వారిని అసలు ఏం చేయాలి? ఒక నిండు ప్రాణం బలైపోయింది. తన భార్యను మానసికంగా వేధించాడని, దానికి సంబంధించి పూర్తిగా అంటే ఎవ్రీడే పిల్లలని కూడా పట్టించుకోలేదని కూడా ఒక చనిపోయిన ఏదైతే ప్రత్యూష డాక్టర్ వాళ్ళ తల్లిదండ్రులు రోదన అంతా ఇంత లేదు. ఎందుకంటే ఇంత పెద్దలు చేసిన ఒక పెళ్ళి, తన భర్త ఒక డాక్టర్ అయితే బాగుంటుంది, ఆ డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేసి వాళ్ళందరూ కూడా ఇలా సాగుతున్న తరుణంలో మాత్రం పరస్త్రీ అమ్మాయి ఒకసారి పరిచయం కావడంతో కుటుంబాన్ని మర్చిపోయిన ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాటి రోజులు అసలు ఈ ఆత్మహత్యలకు అసలు కారణాలు ఒక్కటి కాకుండా ప్రతి ఒక్కటి కూడా, అంటే అటు అబ్బాయిలు కావచ్చు, ఇటు అమ్మాయిలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కాపురాలు మాత్రం పరస్త్రీ వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకొని మరోసారి ఇంకో అమ్మాయి వ్యామోహంలో పడితే కుటుంబాన్ని మర్చిపోయి కనీసం వారిని ఇబ్బందులో పెట్టి గృహహింస కింద కేసు కూడా సృజన్పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అని చూస్తే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, తమ పిల్లలు ఏమైపోతారో అని. అలాంటి కోవకు చెందిందే ఇప్పుడు ఇలాంటి కేసు. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండల కేంద్రంలో నిన్న తనను ఎట్టి పరిస్థితులు, అంటే తాను కుటుంబ సభ్యులు మాత్రం సృజన్పై కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అమ్మాయి ఏదైతే చనిపోయిన డాక్టర్ ప్రత్యూషపై ఒంటిపై గాయాలున్నాయి, కొట్టి చంపి ఉరివేశాడు అనేది మాత్రం వారు ఆరోపిస్తున్నారు. కానీ వీరన్నిటిపై ఇప్పటికే పోలీసులు ఈ యొక్క సృజన్తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదైతే అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచి వీరి పరిచయం ఏర్పడింది, తన భార్యను నిజంగా వేధించాడా, ఈ అన్నిటిపై కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరి దీనిపై కూడా ఒక్కొక్కటి ప్రశ్నిస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే ఎంత క్రూరంగా ఆ డాక్టర్ ప్రత్యూషను ఇబ్బంది పెడితే ఇలా ఆత్మహత్యకు కారణమై ఉంటుందని కూడా పోలీసులు మాత్రం నిజాలు తేల్చే పనిలో పడ్డారు ఒక్కొక్కటిగా కూడా. అంటే ఈ సృజన్కు సంబంధించినటువంటి ఆ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎన్ని ఏళ్ళ నుంచి పరిచయం, ఎలా పరిచయం అయింది, అంటే ఆ డాక్టర్కి సంబంధించి, అంటే తను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేసే క్రమంలో, అంటే రీల్స్ చూస్తున్న క్రమంలో ఆ అమ్మాయిని ఇద్దరు కూడా చాలా చోట్ల తిరిగి జల్సాలు చేశారని కూడా తెలుస్తూ ఉంది. కుటుంబ పోషణ, కుటుంబం ముఖ్యం అని చెప్పే వారు ఉన్నత చదువులు చదువుకొని ఇలాంటి పక్కదారులు బట్టి కుటుంబాలు మాత్రం చాలా, అంటే కుటుంబాలు ఇవాళ చూడండి, డాక్టర్ ప్రత్యూష చనిపోవడం, ఆ ప్రత్యూషకు సంబంధించిన ఇద్దరు పిల్లలు ఎవరు చూసుకోవాలి? అనాథలైపోయే పరిస్థితి. ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆ కేసులకు సంబంధించి ఏదైతే డాక్టర్ సృజన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళు ఇప్పుడు అనాథలుగా మారాల్సిన పరిస్థితి. వారి పెంపులు, వాడి తల్లిదండ్రులు లేని బాధ. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మాత్రం ఒక్కసారిగా సమాజం భయభ్రాంతులకు గురవుతుంది. ఎందుకంటే అక్రమ సంబంధాలే ముఖ్యంగా, అక్రమ సంబంధాలతోనే ఇవన్నీ కూడా ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేల్కొనాలి. చదువుకున్న వారే ఇలాంటి చేస్తాడం ఏంటని ఒక్కసారిగా కూడా సమాజం విస్తుపోయే విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా ఆ అమ్మాయి కూడా కాల్ చేసి నేనే పెళ్లి చేసుకుంటా,
నాకు ఇవన్నీ కూడా అనే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి కేసుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం తను ఆత్మహత్య చేసుకున్న గల కారణాలు, అదేవిధంగా తన తల్లిదండ్రులు మాత్రం కఠినంగా ఏదైతే డాక్టర్ సృజన్ కుమార్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నారో అతన్ని శిక్షించాలి. దాంతోపాటు తన తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే వారి యొక్క సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వల్లనే తన ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగిందని కూడా వారిపై కూడా వారు పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే దానికి సంబంధించి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించినటువంటి ఆ అమ్మాయిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నలుగురిని పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి నుంచి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా వీటన్నిటిపై కూడా కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా అక్రమ సంబంధాలు మాత్రం బంద్ చేసుకొని సక్రమంగా నడవాలని మాత్రం సమాజంలో ఎంతో ముందుండాలి తప్ప ఇలా చదువుకున్న వారు ఇలా చేయడం ఏంటని కూడా సమాజం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ సండే దట్ ఇస్ ఆన్ 13th నాడు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది, చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా నిజమేని తెలిసింది. అప్పటికే deceased was shifted to NSR hospital. వివరాల్లోకి వెళ్తే 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని షీఈ్ ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసింది. తను ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ కర్ణాటకలో మెడిసిన్ చేసిన తర్వాత బీడీఏ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి తన హస్బెండ్ సృజన్, అల్లాడి సృజన్ అని చెప్పేసి అతను కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. తను ఎంజిఎం హాస్పిటల్ చేస్తాడు. అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హన్మకొండలో కన్సల్టెంట్గా చేస్తున్నాడు. వీరిద్దరికీ 2017 ఆగస్ట్ నెలలో అంటే అరౌండ్ 8 years 7 years 11 months బ్యాక్ వీరిద్దరికీ అరేంజ్ మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక 7 years బేబీ అండ్ 7 months బేబీ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరు ఈ యొక్క సృజన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, మధుసూదన్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు సత్యవతిని చెప్పేసి సృజన్ వాళ్ళ పేరెంట్స్తో పాటుగా డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష, సృజన్ యొక్క పేరెంట్స్ నలుగురు కలిసి ఇక్కడ వాంటేజ్ విల్లాస్లో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు, అనుమానాలు మొదలయ్యాయి. రోజుకు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే గత లాస్ట్ ఇయర్ నుండి సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఇతను ఈ సృజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి ఈ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్ ఫ్రమ్ హర్. ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు చిన్నపిల్లలు. అతను ఎంత చెప్పినా మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్కు చెప్పుకొని బాధపడేది. తర్వాత ఈ సృజన్ ఎవరితో పరిచయం పెంచుకున్న అమ్మాయితో కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదని చెప్పేసి ఈ డిప్రెషన్లో పడిపోయింది అమ్మాయి. ఈ స్టేజ్లో లాస్ట్ సండే నాడు సృజన్ తన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బయటికి బొగాతా జలపాతానికి వెళ్ళి వచ్చాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది.
డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడుతుంటే అతను కాస్త ఎక్కువ ఫైర్ అయిపోయి ఏం చేసుకుంటావో చేసుకోపో, ఐ కంటిన్యూ మై యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మాట్లాడడం. దాంతోనే అమ్మాయికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇతనితోని వాదన, తర్వాత ఇతనితో పరిచయం పెట్టుకున్న అమ్మాయితోని చెప్పినా కూడా మార్పు లేదు అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు, కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవాళ్ళు తప్ప తనకు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి తనను కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని, రకరకాలుగా టార్చర్ చేసేవాళ్ళని మానసికంగా. ఇది వాళ్ళ తల్లిదండ్రులతో బాగుపోయేది. కానీ ఇంత స్టేజ్ వరకు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెండ్ చేయలేకపోయారు. చివరికి మొన్న సండే నాడు ఈవినింగ్ భూగత జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట పెరిగింది. అతను కోపంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో తను ఉంటున్న విల్లాలో పైనకెళ్ళి, అది డూప్లెక్స్ హౌస్, పైనకెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకున్నాక సైలెంట్ అయిపోయింది. ఇక్కడ వాతావరణం ఇద్దరే ఉన్నారు. పిల్లలంతా అంత ముందు రోజే ఆ పిల్లల్ని సృజన్ యొక్క పేరెంట్ తీసుకుని భద్రాచలం వైపు వెళ్ళారు వాళ్ళ బంధువులింటికి. ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. సో ఆ టైంలో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది, దీని తిట్టడం, తర్వాత అమ్మాయి పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ అయినా కూడా అసలు సైలెంట్గా ఉంది. అప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ కూడా సింగిల్ టిక్ వచ్చింది. అప్పుడు ఏంటి అని చెప్పేసి హడావిడిగా పోయి చూసేసరికి ఆ కీ హోల్లోకి వెళ్ళి చూసేసరికి ఏదో ఆ అమ్మాయి వేలాడుతుంటే అనిపించేసరికి వెంటనే వీరికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కనే ఉంటారు, విల్లా పక్కనే ఫ్యామిలీ ఫ్రెండ్స్. విల్లా ఈ సీఎస్కు ఈ సృజన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ శివరామ్ అండ్ శృతి ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళతో ఎప్పుడు రెగ్యులర్గా తరచుగా కలుసుకునే ఉండేవారు మంచిగా చక్కగా. వెంటనే ఇతను ఆయనకు ఫోన్ చేయడం, అతను వెంటనే ఈ విల్లాకి రావడం, ఇద్దరు కలిసి ఫస్ట్ మొదట ఈ డాక్టర్ ముందు ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. సుత్తి వాటితో పట్టుకొని కాలేదు, ఇట్లా కాదని చెప్పేసి దాన్ని బలంగా ఒక 5-6 టన్నులు అంతే ఆ డోరు ఫోర్స్ఫుల్గా ఓపెన్ అయింది. బ్రేక్ అయ్యి చూసేసరికి ఆ అమ్మాయి శారీతోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతుంది. వెంటనే ఆ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్రత్యూషం దింపి అప్పటికప్పుడే సిపిఆర్ చేశారు. ఆయన సృజన చేశాడు, సాయం చేశాడు శివరాం. అయినా కూడా బాడీలో మోషన్ లెస్ ఉంది. వెంటనే అప్పటి నుండి వెంటనే ఆ శివరాం యొక్క వెహికల్లోనే శివరాం భార్య, తర్వాత సృజన్ అందరూ కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసేసరికి డాక్టర్స్ షీ వాస్ బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈలోగా శివరాం యొక్క భార్య ఈ సృజన్ అత్తగారి డిసీజ్ యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. 4 మీద కేసు నమోదైంది. సృజన్ మీద, సృజన్ పేరెంట్స్ ఇద్దరి పైన, తర్వాత సృజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట 4 మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో 4 వస్తున్నారు. వెంటనే మా పోలీసు అప్పటికే అక్కడే ఉన్నారు, నిఘా కాస్తున్నారు. వెంటనే వాళ్ళని పట్టుకొని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సృజన్ వాళ్ళంతా ఒప్పుకున్నారు. వారిని ఇప్పుడు అదుపులో తీసుకొని వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్న జ్యుడిషియల్ కస్టడీ. ఇట్స్ క్లియర్ ఫ్యాక్ట్ దట్ పెళ్లి సందర్భంలో ఇతనికి ఒక కారు, తర్వాత 30 తులాల బంగారం, తర్వాత 30 లక్షల రూపాయల వరకట్నం కూడా ఇవ్వడం జరిగింది. వరకట్నం తీసుకున్నాడు. తర్వాత ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది. సో వరకట్నం అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చాడు, ఇల్లు కొట్టుకున్నాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి చూడు సరిగ్గా ఉందంటే కూడా మాట వినలేదు. తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ వెంట ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్. మేము ఒక 1 year అరౌండ్ 1 year అక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రచారం అనేది దానికి చేసి ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళను, కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళను
వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెస్తారని చెప్పేసి వాళ్ళు పిలిపించుకుని అప్పుడు ఏర్పడే పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసింది. సరే ఇన్ఫ్లుయెన్స్ బెదిరించడం కాదు కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, నాకు పెళ్ళయింది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పద్ధతిగా గౌరవంగా పద్ధతిగా బతుకుతున్నాం, నువ్వు మా యొక్క కుటుంబంలోకి మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, నువ్వు కాస్త చక్కగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు కొంచెం కట్ చేసుకో, డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే. ఇప్పుడు ఆమె మాటలు జారడం, ఆ మాటలు ఎట్లా వెళ్తే ఈ యొక్క అమ్మాయి చావుకు చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైంది. అంతేనంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్ సిచ్యువేషన్స్ అన్నీ అట్లే వచ్చాయి. ఇస్తున్నటువంటి తరుణం లోపల ముఖ్యంగా ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిందో దాంట్లో కన్సల్టెంట్గా చేరిందో ఆ కన్సల్టెంట్గా చేరడం లోపల ఆ ఓపెనింగ్కు వచ్చినటువంటి ఒక భానువతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఒక అఫైర్ మొదలయ్యి ఇక పిల్లలను, నా కూతురును చిత్రహింసల పాలు చేసుకుంటూ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళ అత్తకు మామకే చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు, ఇలాంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అని చెప్పి బూతులు తిట్టి ఆమెనే కొట్టడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడి, నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడడం జరిగింది. ముఖ్యంగా వాడు ఆ అమ్మాయిని ఏదైతే ఈ శృతి అని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను, ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి మొన్న అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కొట్టడము, చేయడము, విమర్శిస్తే, నువ్వు అడిగితే చేస్తే నిన్ను ఏదంటగా చేస్తా అని నీకు బెదిరించడం ఇట్లా జరిగింది. వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు, వీడు చేసిండు, ఆఖరికి ఈ శృతి అనే అమ్మాయి కూడా బెదిరించడం జరిగింది. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను విడదీయాలంటే ఒక 10 నిమిషాలు నిమిషం పట్టదని చెప్పి చెప్పుకుంటూ చేస్తే నా బిడ్డ అంతా మనసులో పెట్టుకొని ఆ రందితోటి కుమిలిపోయి చెప్పుకోలేక అది నిన్నటిది కూడా మాకు ఇప్పటికీ మిస్టరీ. ఎందుకు అనంటే అసలు బయట నుండి లాక్ వస్తుంది, లోపలికి పోయి హ్యాంగింగ్ చేసుకున్నది అని చెప్పి చెప్తున్నారు. ఆ హ్యాంగింగ్ చేసుకున్న దగ్గర బాడీని ఉంచలేదు వాడు. ఆ బాడీని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకురాకుండా ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్కి తీసుకుపోయి అందులో అడ్మిట్ చేసింది. అది యాక్చువల్గా బ్రాడ్ డెడ్ కేసు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటి ఏంటి అంటే ఇట్లాంటి ఈ డాక్టర్ అయిన వృత్తికే వీడు కలంకం తెచ్చినటువంటి అనర్హుడు వీడు. దీనికి ఉన్న డాక్టర్ డిగ్రీని రద్దు చేయాలి. ముఖ్యంగా ఇంకొక అమ్మాయికి, ఏ అమ్మాయికి కూడా ఇలాంటి అన్యాయం